దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరొక రోజును దేవుడు మనకు ప్రసాదించినందుకు దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజలమైనటువంటి మనలను కలుసుకొని, మనలను విడిపించి, మనలను ఆశీర్వదించి ఈరోజు వరకు కూడా కాపాడినందుకు యేసు ప్రభు వారికి మహిమ కలుగును గాక. క్రైస్తవులందరికీ కూడా అద్భుతమైనటువంటి పండుగ క్రిస్మస్. ప్రపంచం అంతటా అందరూ జరుపుకునేటటువంటి పండుగ క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో జన్మించిన సందర్భాన్ని బట్టి, ఆయనను ఆరాధించే దాని కొరకు ఏర్పాటు చేయబడిన ఈ మాటను బట్టి దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మన వాక్య ధ్యానాంశము మళ్లించుటకు జన్మించిన సేవకుడు. మళ్లించుటకు జన్మించిన సేవకుడు. ఈ సేవకుడు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడు. ఈ సేవకుడు కన్యమరియ గర్భము ద్వారా ఈ భూలోకంలో జన్మించినటువంటి సేవకుడు. ఈ సేవకుడు జన్మించినది ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ సేవకుడు భూలోకంలో జన్మించాడు. ప్రియులరా, ఈ సేవకుడు ఎవరు అంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ సేవకుడు ఈ భూలోకంలో జన్మించి ఆయన ఏం చేశాడు అని అంటే, ప్రజలందరూ కూడా దుష్టత్వంలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, అనేక రకాలైనటువంటి చెడులో బానిసలుగా ఉన్నప్పుడు, వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు అని దేవుడు ఆలోచన చేసి తన కుమారుణ్ణి ఈ భూలోకంలో సేవకుడుగా ఆయన జన్మింపజేశాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ సేవకుడు ఎలాంటి సేవకుడు అంటే, ఆయన రిక్తుడైనటువంటి సేవకుడు. నశించిపోతున్న ప్రజలను, వారి దుష్టత్వములో నుండి మళ్లించాలని జన్మించినటువంటి సేవకుడు. ఎంతోమంది ఈరోజు మంచి మంచి హోదాలో జన్మిస్తున్నారు, కానీ సేవకుడిగా, రిక్తుడిగా, దాసుడిగా జన్మించిన వారు ఎవరు అంటే దేవుడే ఈ విధమైనటువంటి విధానములో జన్మించాడు. ఎందుకు జన్మించాడు? దుష్టత్వంలో ఉన్నటువంటి ప్రజలను ఆ నిత్య నరకము నుండి, ఆ దుష్టత్వం నుండి, ఆ పాపం నుండి పరిశుద్ధత వైపు, నీతి వైపు, పరలోక రాజ్యం వైపు మళ్లించడానికి జన్మించాడని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అలాగా ప్రతి వ్యక్తిని కూడా ఆయన ఏం చేశాడంటే మళ్లించాడు. కులం వైపో, మతం వైపో, ధనం వైపో ఆయన మళ్లించలేదు, కానీ మంచి వైపు మళ్లించాడు. తాగుబోతులను, తిరుగుబోతులను, వ్యతిరేకులను వాటన్నిటి నుంచి విడిపించి ఒక మంచి మార్గంలోకి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఈరోజు తమ దుష్టత్వం నుండి బయటకు వచ్చి పరిశుద్ధులుగా బ్రతుకుతున్న వారు కోకొల్లలుగా మనకు తెలుసు. అది ఎలా సాధ్యమైంది? దేవుడు సేవకుడుగా ఈ భూలోకంలో జన్మించి దుష్టత్వంలో ఉన్నటువంటి వారిని దేవుని వైపు మళ్లించడాన్ని బట్టి, మంచి వైపు, సత్యము వైపు మళ్లించడాన్ని బట్టి అది జరిగింది. అదే ఆశీర్వాదమని
దేవుని వాక్యం ఈరోజు మనకు సుస్పష్టంగా తెలియచేస్తుంది. దేవుడు అబ్రహాము ద్వారా మనకు రావాలని వాగ్దానం చేసిన దీవెన, ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన ఈ భూలోకంలో జన్మించడం ద్వారా ఈ ఆశీర్వాదం మనకు వచ్చిందని అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదవచ్చు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. ఈ సేవకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఈ సేవకుడు భూలోకంలో 2024 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఎందుకు జన్మించాడు? సకల ప్రజలు దుష్టత్వంలో, పాపంలో మగ్గిపోతుంటే, అలాగే తీర్పులోనికి, నరకానికి వెళ్ళిపోకుండా వాళ్ళను మళ్ళించడానికి ఈ సేవకుడు జన్మించాడు. ఆయన మాట ఎవరైతే వింటారో వారు ఖచ్చితంగా దీవించబడతారు. ఆయన మాట వినని వారు ప్రజలలో ఉండకూడదని అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం తెలియచేస్తుంది. ఆయన కొరకు ఎంతోమంది ప్రవచనాలు చెప్పారు, ఎంతోమంది ఎదురు చూశారు, కానీ ఆ అవకాశం ఈరోజు మనకు దక్కింది. కనుక ఈ సేవకుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఈ సేవకుడు ఈరోజు నీ హృదయంలోనికి గనక నీవు ఆహ్వానిస్తే, ఈ సేవకుడు మళ్ళించే సేవకుడు మనలందరినీ కూడా దేవుని వైపు మళ్ళించడానికి, పరిశుద్ధత వైపు మళ్ళించడానికి, శాపం నుండి ఆశీర్వాదం వైపు మళ్ళించడానికి 2024 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో జన్మిస్తే, ఆ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజుకి కూడా దేవునిని ఆరాధించేటటువంటి మహత్తరమైన భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. ఈ వాక్యము మనందరి వినికిడిలో దేవుడు దీవించునగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, సర్వాధికారి, పరలోకం నుండి భూలోకానికి మా కొరకునైనా సేవకుడిగా జన్మించి మమ్మలను దుష్టత్వం నుంచి మళ్ళించి మమ్మలను ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మా ప్రభువా, ప్రతి బిడ్డను దర్శించి దీవించి బలపరచండి, ఆశీర్వదించండి. మీరెంతైనా నమ్మదగిన దేవుడినైనా, ఎవరెవరు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీ కార్యం జరిగించండి, మనోనేత్రాలు వెలిగింపజేయండి, దుష్టత్వంలో నుండి బయటికి తీసుకొచ్చి సురక్షితంగా, క్షేమముగా ఉండునట్లు నీ హస్తము చాపి ఒక్కొక్కరిని తాకమని ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.